ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ శిక్ష అయిన నరకానికి ఎవరు పోకూడదు. మళ్ళీ చదవండి మొదట. నాకు అనుగ్రహించిన అంతటిలో ఏమియో పోగొట్టుకొనక అంత్య దినమున నేను వానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చూసారా, అంత్య దినమున మనిషిని తన రాజ్యం కొరకు లేపటమే ప్రభువైన యేసుక్రీస్తు చిత్తమై ఉంది. ఆ తండ్రి చిత్తమై ఉంది నిన్ను లేపటం. నువ్వు యేసు ప్రభు నిన్ను లేపాలంటే, నువ్వు రక్షణ కొరకు, నువ్వు రక్షించబడటానికి కొరకు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవాలి. అలా నడిచినప్పుడు ప్రియులరా, అంత్య దినమున యేసయ్య నిన్ను తన రాజ్యానికి తీసుకోవడానికి నిన్ను మరణంలో నుంచి లేపుతాడు. పిల్లరా, నిన్ను లేపుతాడు, సమాధిలో నుంచి నిన్ను లేపుతాడు. హల్లెలూయా. చదవండి ఆ తర్వాత. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచును ప్రతివాడు నిత్య జీవితం పొందటమే తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుదును. ప్రియులారా, ఈరోజు మనిషికి ప్రియులారా నిత్య జీవం పట్ల ఆసక్తి లేదండి. ఒకవేళ ఆసక్తి ఉంటే ప్రియులారా, నిత్య జీవితానికి ఆధారమైన యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా, నిజమైన దేవుడిగా అంగీకరిస్తారు. ఈరోజు ప్రియులారా, అంగీకరించడమే కాదు ప్రభు చెప్పినట్టు